అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి చాలా మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందరిని బట్టి దేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రతి దంపతులకు కూడా దేవుడిచ్చిన బహుమానాలను, గర్భఫలాలను, పిల్లలను, వారిని చూసుకుంటూ మురిసిపోతూ ఆనందపడుతూ వాళ్ళ జీవితాలు గొప్పగా ఉండాలని ప్రతి తల్లి తండ్రి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే మనిషి ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచనలు అవి అంత ఉన్నతంగా ఉండాలంటే మనిషి ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు బయట పంపించారు, పిల్లలు మాట్లాడుతున్నాను నేను. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకు గొప్ప జీవితం ఇవ్వాలని ఆశపడమే కాదు, పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఆశపడమే కాదు, పిల్లలు గొప్పవారు కావాలని కళలు కంటమే కాదు, ఆ కళలు సాకారం చేయాలంటే, ఆ కళలు నిజం అవ్వాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? ఈరోజు దాని గురించి మనం నేర్చుకుందామండి. పిల్లలకు దీవెనలు ఉండాలి అంటే తల్లిదండ్రులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా? ఓ మంచి పేరెంట్స్ తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. పిల్లలపై బాధ్యత, ప్రేమ ఉంటే సరిపోదు. ప్రేమతో పాటు ఏం కావాలండి? రెస్పాన్సిబిలిటీ కావాలి, బాధ్యత. ఆ బాధ్యత అనేది ఎలా ఉంటుందంటే పిల్లలు నడవడిక మొదలుకొని, పిల్లల మాటలు మొదలుకొని, పిల్లలు కార్యక్రమాలు మొదలుకొని ప్రతిదీ కూడా ఒక కంట కనిపెడుతూ, పొరపాట్లు ఉంటే, వాళ్ళ లోపాలు ఉంటే వాటిని ప్రేమతో దిద్దుతారండి. ఇలా పిల్లలైన వారు పట్ల శ్రద్ధ కలిగిన తల్లిదండ్రులు నిజానికి వారు లోకంలో పిల్లల యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకి మంచి బంగారు బాటలు వేస్తారు. అయితే దేవునిలో కూడా ఉన్నతమైన వారిగా మీ పిల్లలు ఉండాలంటే ఇద్దరుగా వేరువేరుగా ఉన్న మిమ్మల్ని జతపరిచిన దేవుడు, తన సంకల్పాన్ని జరిగించాలని ఐక్యపరిచిన దేవుడు, తన సంకల్పాన్ని జరిగించుకునే క్రమంలో మీ గర్భాల ద్వారా తన కన్నుల పంట, తన ప్రతిరూపాలను మనకి దేవుడు ఏం చేశాడంటే ప్రసాదించాడు. ఆ బహుమానాల్ని, ఆ యొక్క దేవుని ప్రతిరూపాలను ఎలా పెంచాలి? చాలా మందికి సరైన అవగాహన లేదండి. తల్లిదండ్రులు చాలా మంది చర్చికి రారు. మీకు తల్లిదండ్రులకు సరైన భయభక్తులు ఉండవు, తల్లిదండ్రులకి దేవుని పట్ల సరైన విశ్వాసం ఉండదు, తల్లిదండ్రులకి దేవుడు అంటే సరైన ప్రేమ ఉండదు. కానీ మా పిల్లలు గొప్పవారిగా దేవుళ్ళు ఉండాలని కోరుకుంటే అది సాధ్యమవుతుందా? అది నెరవేర్చబడుతుందా? ఎందుకంటే చాలా మంది పిల్లలు సండే స్కూల్కి తమ పిల్లలు కూడా పంపించట్లేదు. చాలా గొప్పలు, మీ అందరికి వందనాలు అంటారు రంజిత్ గురించి. తమ్ముడు రాజు అంటున్నాడు అని. అసలు సండే స్కూల్కి పెట్టే ముందు తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారో లేదో వాళ్ళు పిల్లలు రెగ్యులర్గా పంపించడమే కాదు, ఇక్కడ ఏం నేర్చుకున్నారో సండే స్కూల్లో వాళ్ళు తిరిగి అడిగి దాన్ని అప్పచెప్పించుకునేలాగా చేస్తే బాగుంటుందని పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. నిజంగా చాలా మంచి సూచన చేశారు, మంచి సూచన చేశాడండి. ఎందుకంటే పేరెంట్స్కి కనీస రెస్పాన్సిబిలిటీ లేదు. సండే స్కూల్ పెట్టండి అని అంటారు, కానీ సండే స్కూల్కి మా పిల్లల్ని క్రమం తప్పకుండా పంపిస్తానండి, జాగ్రత్తగా దిగబడతానండి.
మా పిల్లలు ఏం నేర్చుకున్నారో అడుగుతున్నారు ఏమైనా? మీరే బద్దకస్తులు రాండి, చర్చికి రావడానికి మనకేముందండి? ఇక మీ పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు వస్తారా? అస్సలు రాదు. మీరే ప్రార్థన చేయరు ఇంటి దగ్గర, మీరే సరిగా దేవుడు పరిచయం కదలరు. ఇక పిల్లలు ఏం మార్పు వస్తుంది? పిల్లల జీవితాలు దీవించబడాలంటే, ధన్యకరంగా ఉండాలంటే మొదట తల్లిదండ్రులు ఎలా ఉండాలి? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యాల నుంచి 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాల నుంచి 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బెకును లుస్త్రకును వచ్చును. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు, హెలీని. అతడు లూస్త్రాలోను ఇకోనియాలోను సహోదరుల వలన మంచి పేరు పొందాడు. పౌలు గారు సువార్త పరిచర్యలో భాగంగా లూస్త్రాకు దెర్బకు వచ్చినప్పుడు అక్కడ పిల్లలు మాట్లాడి బయట పంపించడం ప్లీజ్. పిల్లలు కంట్రోల్లో పెట్టండి, లేదంటే బయట కూర్చుని పెట్టి అట్లా ఆడించు. ఓకేనండి. పౌలు లూస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉన్నాడట. తిమోతి గురించి చెప్పేటప్పుడు తిమోతి యొక్క తల్లి గురించి, తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి తల్లి గురించి మాట్లాడుతుంటాడు పౌలు గారు. మొదట అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు. ఆమె విశ్వసించింది. విశ్వాసం చాలా గొప్పదండి. విశ్వాసం ఆమెకి చాలా చాలా గొప్పదండి. ఎవరికి? అంటే పౌలు గారి తల్లి కోసం. పౌలు గారి తల్లి ఎంత గొప్పదో కాబట్టే, క్షమించండి పౌలు, తిమోతి గారి తల్లి ఎంత గొప్పదో కాబట్టే పౌలు గారు తిమోతి తల్లి గురించి మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు అంటే అక్కడ చెప్పిన సంగతే ఇక్కడ చూడండి. 1:5 ఏం చెప్తున్నాడండి అక్కడ? చాలా పెద్ద సెంటెన్స్ అండి అందులోనండి. తిమోతికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఇలా చెప్తున్నాడండి. నా ప్రార్థన యందు ఎడదాకా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుకే నేను చూడవాలని రేయంబగలు అపేక్షించు. నీ యందు నా నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యొక్క కృతజ్ఞని ఉన్నాను. ఆ విశ్వాసం మొదటి నీ అమ్మాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యూనోకిలోను వసించును. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే తిమోతి గారిలో ఎంత గొప్ప విశ్వాసం. ఏమంటే అతని గురించి సహోదరులందరూ మంచి సాక్ష్యం ఇచ్చారట. సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు అంటూ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు మన సంఘంలో, చాలా సంఘాలు ఉండొచ్చు. ఉన్న మనందరి కోసం, ఉన్న వారందరి కోసం ఎవరైనా గొప్పగా చెప్పగలరా? ఒక్కరి గురించి గొప్పగా చెప్పగలరా ఎవరైనా? చెప్పండి బాబు అంటే లోపాలు ఏది చెప్తారు. మనం గొప్పలు మాత్రం వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన దేవుని కోసం ప్రయాసాన్ని గురించి మాత్రం చెప్తారా? లేదు, అలా చెప్పలేదు. ఏమంటే అందరి వలన కూడా మంచి పేరు పొందాడండి. ఎవరో తిమోతి అంటే ఎంత చక్కని భక్తిలో ఉన్నాడండి, ఎంత చక్కని విశ్వాసం ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈయనకి ఇంత చక్కని విశ్వాసము, ఇంత చక్కని దేవుని ప్రేమ, ఇంత అద్భుతమైన భయభక్తులు దేవుడి పట్ల కలిగి ఉండడానికి కారణం ఏంటంటే మొదట తిమోతి యొక్క తల్లి గారు, ఆమెని కన్నా తల్లి ఒకరు ఉన్నారండి. ఎవరు? ఆమె పేరు లోయ. లోయలో నుంచి ఎవరికి వచ్చిందట విశ్వాసం? యూనికోలోకి. విశ్వసించిన యూదురాలు అంటారు.
మేబీ వాళ్ళు యేసుక్రీస్తు రాకమునుపు కూడా యెహోవా దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలగమని కానీ ఇదిగో యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాతకి యేసు పట్ల గొప్ప విశ్వాసం వచ్చింది. ఎవరికి? లోయ గారికి, యూనిక గారికి. అదే విశ్వాసం ఎవరిలో ఉంది? తిమోతిలోకి వచ్చింది. ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. తిమోతి గారి తల్లి గారికి ఉన్న గొప్ప విశ్వాసం అది ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది, కొడుకులోకి వచ్చింది. అసలు తిమోతి గారి తల్లి గారికి ఎంత గొప్ప విశ్వాసం రావడానికి కారణం ఎక్కడ? తిమోతి గారి యొక్క అమ్మగారు లోయ. ఒకరి నుంచి ఒకరికి ఏమొస్తుంది? సంపద వచ్చినట్టు, వారసత్వంగా ఆస్తి వచ్చినట్టు, ఏమండి భూములు ఇల్లు వాకులు వచ్చినట్టు వారసత్వంగా వాళ్ళకి ఏమొస్తుందట? విశ్వాసం. అలా రావడానికి అది వారసత్వం కాదు, ఆ వాళ్ళు లోయ కావచ్చు, యూనిక కావచ్చు, శ్రద్ధ, ఆసక్తి, దేవుడి పట్ల వరకు ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా కారణం. ఇది ఎందుకు మనసులో పెట్టుకోమనంటేనండి, తిమోతి గారు దేవుని సన్నిధిలో దేవుని సేవలో అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం బ్యాక్ ఎండ్ ఎవరండి? బ్యాక్ ఎండ్ ఎవరు? వెంకటరావు ఎవరు ఉన్నారు? తిమోతి గారి తల్లి గారు, తిమోతి గారి యొక్క అంటే వాళ్ళు విశ్వాసం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క సమర్పణ, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క పరిశుద్ధత, వాళ్ళ యొక్క యథార్థత చూసాడు దగ్గరగా. ఎవరు? తిమోతి. అమ్మలాగా ఉన్నారనుకున్నాడండి. అలాగే కంటే ఈరోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తే ఇలాగే ఉంటారు. అల్లరు, గొడవ, తలపోటు. ఏమండి ఈ పిల్లలతో వేగలేకపోతున్నారు, అసలు నీతోనే దేవుడు వేగలేకపోతున్నారు కదండి. బాగా ఆలోచించండి. ఒక మాట ఇస్తారు, మీకు ఎంత విశ్వాసం ఉంటే మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మీ కొడుకు కూతురు చూడాలి. కన్నీరు కారేస్తుంటే మా అమ్మ ఎందుకు ఏడుస్తుందని అమ్మాయి ఏంటమ్మా సమస్య? అనారోగ్యమా? లేదు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న అందరి కోసం ప్రార్థన చేసినట్టు కన్నీరు ప్రార్థన చేయవద్దని చెప్పాలి. వాళ్ళని చూస్తుండగానే చక్కగా దేవుడి మాటలు చదువుతూ వాళ్ళకు వినిపిస్తూ వాళ్ళకి అవి నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళతోనే దేవుడు మాటలను వల్లి వేయిస్తూ అంటే చెప్పిస్తూ దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేయాలండి? మీరే ట్యూటర్స్గా, శిక్షకులుగా వాళ్ళు ఏం చేయాలండి? తీర్చిదిద్దాలి. లోయ యూనిక్ని తీర్చిదిద్దింది. యూనికే ఎవరిని తీర్చిదిద్దారండి? తిమోతిని తీర్చిదిద్దారు. ఇలా తీర్చిదిద్దితే నీ పిల్లల భవిష్యత్తుకు దీవెనలు సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. ఒక మాట చెప్తే చూడండి, పాత్ర ఇది మనసులో పెట్టుకోండి. ఈ తిమోతి గారి సందర్భం, అపోస్తలుల గారి సందర్భం పెట్టుకోండి. ఆదికాండం 49వ అధ్యాయంకి వెళ్దాము. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. 26వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 26. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు యోసేపు, యాషావు యాకోబు యాషావు. ఈ యాకోబుకి ఎంతమంది గోత్రకర్తలు? పిల్లలండి గోత్రకర్తలు 12 మంది. అందులో చిన్నోడు యోసేపు. యోసేపు కూడా ఐగుప్తు దేశంలో 2 పిల్లలు కన్నాడంట. అంటే ఆ 2 పిల్లలు తన తండ్రి అయిన యోసేపు తండ్రి అయిన ఇసాకు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన తన జీవిత చరమాంకంలో ఉన్నాడేమో.
ఆ పిల్లల్ని దీవిస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు. మనం బర్త్డేలు అయితే పెద్దల దగ్గరికి తీసుకొస్తాం. నానమ్మ కాళ్ళకు నమస్కారం పెట్టు, అమ్మమ్మ కాళ్ళకు నమస్కారం పెట్టు, తాతయ్య కాళ్ళకు నమస్కారం పెట్టు, పెద్దనాన్న పెద్దమ్మ పిన్ని బాబాయిలు ఇంకా వగేరా వగేరా డాషన్ చాంతాలు లిస్ట్ పెట్టి కాళ్ళు దండ పెట్టించేస్తాం. వాళ్ళు ఏం చేయాలి? దీవించేయాలి. వీళ్ళు దీవిస్తారా? దీవిస్తారు. ఆ దీవులు వస్తాయా? ఏమో, ఎవరు తృప్తిగాడు ఆనందాన్ని అడిగా ఆ చేతులతో 2 నక్షత్రాలు సుఖీభవ, చిరంజీవి, వయ్యేలు, వదిల్లు ఇలా రకరకాల డైలాగ్ పడతారు. ఇంక దీవులు వస్తాయా? దేవుడు దీవిస్తూ వస్తాయి, భక్తులు దీవిస్తూ వస్తాయి, భక్తులు దీవిస్తే కాదు. అమ్మమ్మ భక్తి పర్వాలు అయితే దీవిస్తూ వస్తుంది. ఆ అమ్మమ్మకి యేసుప్రభు అంటే ఇష్టం లేనప్పుడు ఆవిడ దగ్గరికి దండం పెడితే ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉందా? అస్సలు ఆన్సర్ లేదు. ఆవిడకే రక్షణ లేదు, ఇంకా ఆవిడేం దీవెనెత్తుంది. ఆవిడ బ్రతికే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతుంది, వీళ్ళకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆవిడ పిల్లలు ఏం దీవుద్ది కదా. కాబట్టి ఎవరి దీవులు అవసరం? ఎవరి దీవులు ఎవరి పైకి వస్తాయంటే సందర్భం చూస్తుంటానండి. ఓ మంచి అద్భుతమైన మాట, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన. అంటే నీ తండ్రి దీవెన నీ మీదకి వస్తుంది, నీ తల్లి దీవెన నీ మీదకి వస్తుంది. యోసేపు దీవెన తన పిల్లల మీదకి వస్తా అంటున్నాడండి ఇక్కడ. ఎవరో యాకోబు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమని. అంటే ఎంత గొప్ప దీవెన ఉంది. ఈ పిల్లలిద్దరిని, యోసేపు ఇద్దరు పిల్లల్ని కుడి చెయ్యి ఎడం చెయ్యి మార్చి పెద్దోడిని చిన్నోడిని తెలుగుగా దీవిస్తారు. చిన్నోడి మీద ఏమో కుడి చెయ్యి, పెద్దోడి మీద ఏం చేశాడండి? ఎడం చెయ్యి పెట్టి ఏం చేశాడు? దీవిస్తాడు. ఆ దీవించేటప్పుడు చెప్తున్నాడు మాట, ఆ దీవులు నీ తండ్రి దీవులు నాయన, నీ పూర్వీకులు అంటే అబ్రహాము, ఇస్సాకు వాళ్ళ దీవులు. అంటే మన తండ్రులు ఏంటి, వాళ్ళ దేవుళ్ళు మన మీదకి వస్తాయా? వస్తాయా? వస్తాయి. ఈ దేవుడు భయం భక్తి లేని వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు వస్తాయి అనుకోకండి. వాళ్ళ దేవుళ్ళు వస్తాయి దేవుడా? ఛాన్స్ లేదు. అంటే ఎవరి దేవుళ్ళు వస్తాయి, ఎవరు ఆశీర్వాదాలు వస్తాయి చెప్పండి. లోయ గారు పర్ఫెక్ట్ దేవుళ్ళు. ఆ ఆశీర్వాదం తన కుమార్తె మీదకి వచ్చింది. ఆ దేవుడు ఎవరి మీదకి వచ్చిందండి? వచ్చిందా? యునికే మీదకి వచ్చింది. యునికే మీద ఉన్న దేవుడు ఎవరి మీదకి వచ్చింది? తిమోతి మీదకి వచ్చింది. బాగా వినాలి. ఈరోజు మీ పిల్లలకి దీవెనలు రావాలంటే మొదట ఎవరు చక్కగా భక్తులు ఉండాలని? మీ పిల్లలు కాదు, ఎవరు ఉండాలి? తల్లిదండ్రులుగా మీరు చక్కగా భక్తులు ఉండాలి. మీరు చక్కగా భక్తిలో లేరు అనుకోండి, మీ పిల్లలకి వస్తాయా? అంటే చర్చికి వచ్చిన అతను దొంగలా ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలు ఏమవుతారు? గజ దొంగలు. అంతేనా? చర్చికి వచ్చి మీరే బోల్డ్ అబద్ధాలు ఆడితే మీ పిల్లలు ఏం చేస్తారు? మార్కెటింగ్ మేనేజర్లు అయిపోతారు. అంత అబద్ధాలే కదా అన్నీ అబద్ధాలు కదా. అందుకంటున్నాను, మీ పిల్లల భవిష్యత్తు ఎవరి భక్తి మీద ఆధారపడి ఉందండి? చెప్పండి. తల్లిదండ్రులుగా మీ మీద ఆధారపడిందా? ఉంది. తల్లిదండ్రులుగా మీ మీద మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడింది. నువ్వు ఎంత చక్కగా దేవుడు సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటావో, ఎంత చక్కగా దేవుడు అంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో, నీ పిల్లలకు కూడా అలాగే అనుసరిస్తారు. తండ్రి ఏదైతే చేయడం చూశాడో యేసుక్రీస్తు కూడా అదే చేశాడట. నా తండ్రి పరలోకం మీద ఏదైతే చేయడం చూసి నేను అదే చేస్తున్నాను. నాకేం చెప్పాడు అది నేను చెప్తున్నాను. మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీరు ఆదివారాలు చర్చికి రారు, గురువారాలు చర్చికి రారు, కుటుంబ ప్రార్థనలకి హాజరు, సేవకి హాజరు. మీరు ఇలా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు దీవులు వస్తాయా, శాపాలు వస్తాయా? చెప్పండి. మీ భక్తిహీనత, మీ యొక్క భ్రష్టత్వం, మీ యొక్క అవిశ్వాసం, అది మీ పిల్లలు కూడా ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో చుట్టుకుంటుందా? చుట్టుకుంటుంది. ఎలా చుట్టుకుంటుందో తెలుసా?
సౌలు దేవుడి పట్ల సరిగ్గా భయభక్తులేదు. సౌలుని దేవుడు తప్పించాడు. ఎవరిని ఎక్కించాడు సింహాసనానికి? సౌలు చనిపోయిన తర్వాత సౌలు వంశస్థులు ఎవరైనా ఉన్నారా దేవుడి యొక్క ఏర్పాట్లో? ఎవరైనా ఉన్నారా? చూడలేదు. సౌలు కుమారుడని యోనాతాను దావీదుతో దోస్తా కూడా ఉన్నారు. అండి ఒకరికొకరు అండి మనసు ఇచ్చి పుచ్చుకున్నవారు, అర్థం చేసుకున్నవారు. అలాంటి వారు ఏం చేశారంటే ఒకరికొకరు ఏమంటారు, పిల్లల్ని భవిష్యత్తుని కాపాడాలని ఒప్పందం చేసుకుంటారు. యోనాతాను కుమారుడిని దావీదు తన కుమారుడైన అబషలోము అడవిలో పంపించిన తర్వాత, పరిగెట్టించిన తర్వాత, మళ్ళీ అది అబషలోము చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాడు? యెరూషలేముకి వస్తాడా? ఆ వచ్చినప్పుడు నేను సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా మేలు చేయడానికి, ముఖ్యంగా యోనాతాను కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. మెఫీషోబెతు ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే కుంటివాడు. అతనికి తన భోజనపు బళ్ళ దగ్గర భోజనం చేసే అవకాశాన్ని తన జీవించి రావడంతా అంతవరకే సౌలు ఫ్యామిలీకి. యోనాతాను యొక్క భక్తిని బట్టి, యోనాతాను దావీదు కలిగిన స్నేహాన్ని బట్టి ఆ ఛాన్స్ దొరికింది, లేదంటే ఛాన్స్. కానీ దావీదు కల కాదే. దావీదు సింహాసనం నిరంతరం ఒకడు ఉండకమానుడు అన్నాడండి. అంటే ఎలా వెళ్ళిపోయిందో చూడండి దేవునికి. దావీదుకి ఎన్ని తరాలకి ఎలా వెళ్ళాడు దేవుడు. సౌలు ఇంటి వరకు వచ్చాయా దేవుళ్ళు అలాగా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు చెప్పండి? ఏం అర్థం చేసుకోవచ్చు? నీకేం అర్థమైంది? ఈ సందర్భాలు బట్టి మనకేం తెలిసిందండి? మీ విశ్వాసము, మీ భక్తి మీ పిల్లలకు కూడా ప్లస్ అవుద్దా? ప్లస్ అవుతుంది. మీ భక్తి, మీ విశ్వాసం, దేవుడి పట్ల మీకున్న ఆసక్తి, అది మీ పిల్లల జీవితంలో ప్లస్ అవ్వాలి, మైనస్ అవ్వకూడదు. అది దీవులుగా మారాలి. అది శాపగ్రస్తంగా మీ జీవితంలో వాళ్ళ కళ్ళ ముందు ప్రదర్శించి వాళ్ళ జీవితాన్ని అన్యాయంగా పరిచయం. దావీదు తర్వాత సొలొమోను తర్వాత చాలా మంది తర్వాత క్రీస్తు చివరికి ఎవరు వచ్చారండి? దావీదు వంశంలో యేసుక్రీస్తు. చాలా తరాలు దావీదుని పిల్లల్ని దేవుడు ఏం చేశారండి? దీవించుకుంటూ అలా నిలబెట్టాడు యేసుక్రీస్తు. కాబట్టి యోసేపు అంటున్నాడు, ఎవరు? యాకోబు. నీ తండ్రి దీవుల్ని, నీ పూర్వీకుల దీవుల పైన చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అది యోసేపు తల మీదను తన సహోదరుడు వేరుపరచబడిన వారి నెత్తి మీదను ఉండును. ఎంత అద్భుతమైన దేవుళ్ళు, ఎంత అద్భుతమైన ఏమంటే ఆశీర్వాదాలు మీ పిల్లలకు కావాలంటే, అమ్మా ఈరోజు నువ్వు ఎంత దొంగ అయిపోతున్నావు ప్రార్థనలో. ఏంటి కుటుంబ ప్రార్థన, ఈ స్త్రీల కొడుకు రావు, ఎంత దొంగ అయిపోతారు. నీ పిల్లలు కూడా ఏమైపోతారు? ఇంకా నాన్న వస్తాను సేవకుడుగా, అంతే కదా? మీరు ముందుండాలి. మీ పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తారండి? అనుకరించే వారికి ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇలా ఉన్నారో మీ పిల్లల జీవితాలు ఇంకా భవిష్యత్తు మీకు అర్థమైపోతుంది. సీన్ అయితే ఆలోచించండి. దేవుడు ప్రియమైన వాళ్ళు ఇంకో మంచి మాట మీకు చూపిస్తారు. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయం 6వ వచనం. ముగించేద్దాం త్వరగా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాడ? ఆశీర్వాదం. అంటే ఈరోజు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి? ఈరోజు మన తల మీదకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయండి? ఆశీర్వాదం ఏంటి? మళ్ళీ చెప్పాలి. గర్భఫలంతో దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు చేసే పనులు నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటాడు. అంటే నీ ఆత్మీయ జీవితం, విశ్వాసంలో, వాక్యంలో, పరిశుద్ధతలు ఎదగడానికి దేవుడు ఏమండి నీకు ఇచ్చిన అవకాశాలు కావచ్చు, దేవుడికి ఇచ్చిన ఈవులు వరములు ఏమంటాడండి? ఆశీర్వాదం.
దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి. నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందట? ఆశీర్వాదం. అది గనుక ఉందనుకోండి, ఆ ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? ఆ దీవెన ఎవరి మీదకి వస్తుంది? మీ పిల్లల మీద గ్యారెంటీకి వస్తుంది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీన నోరు మూసివేయను అంటారు. నువ్వు నీతిమంతుడిగా ప్రభువుకి ఇష్టరాలుగా ఇష్టమైన వాడిగా నువ్వు ఉంటే, లోయ వల్లే యునిక వల్లే నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తాయండి? అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాం గారు దేవుడు అతన్ని ఎంత దీవించాడో, పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చాడు, కొడుకునిచ్చాడు. ఆయనకంటూ ఒక సొంత స్థలం లేనప్పుడు ఒక దేశాన్ని ఏం చేశాడండి? ఇచ్చాడు. భూలోకమందున్న సమస్త వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడ్డని దీవించాడు. ఇలా ఎన్నో ఇచ్చాడు. ఆ దీవులు అబ్రహాం తర్వాత ఎవరి మీదకి వచ్చాయండి? ఇస్సాకు మీదకి వచ్చాయి. ఇస్సాకు మీద దీవులు ఎవరి మీదకి వచ్చాయి? యాకోబు మీదకి వచ్చాయి. ఇగో యాకోబు మీద దీవులు యోసేపు వారి పిల్లల మీదకి అండి. యాకోబు యొక్క 12 మంది గోత్రకర్తలకి అంటే వాళ్ళందరికీ వచ్చేలేదా? అంటే ఒకరి తర్వాత ఒకరు దీవుళ్ళు వచ్చాయి. ఈరోజు మన తల్లిదండ్రులు అందరూ హైందవులుగా ఉన్నారు. వాళ్ళకి లేని గొప్ప భాగ్యాన్ని దీవున ప్రభునందు రక్షణని ఉచితంగా అనుగ్రహించాడు. ఇచ్చడా లేదా? ఈ రక్షణ కలిగిన నీవు నీ పిల్లలకి దీన్ని నువ్వేం చేయాలి? విలువైనదిగా అందించగలగాలి. నీ పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి కష్టపడుతున్నాను. చాలా మంది చర్చికి రాకుండా దేనికి రాకుండా అంటే ఉద్యోగం నువ్వు పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి కష్టపడుతున్నావు. డబ్బులు ఎక్కువగా ఉంటే కూర్చొని తింటే పొట్టలు కూడా కరిగిపోతాయట. నీ పిల్లలకు నువ్వు ఇచ్చిన డబ్బులు కరిగిపోవచ్చు. జీవితం నిలబడు. నీ పిల్లల జీవితం నిలబడాలంటే ఏం చేయాలి? క్రమశిక్షణతో కూడుకున్న యెహోవాయందు భయభక్తులే వాళ్ళకి ఒక దీవెనగా ఇవ్వాలి. అది వాళ్ళ పిల్లల్ని అంటే నీ కుటుంబంలో అంటే నీ తరతరాల మీదకి దేవుడి దీవెన ఆశీర్వాదాలు వస్తాయి కదా. అబ్రహాము పిల్లల మీదకి వచ్చినట్టుగా అబ్రహాం పిల్లలు ఆ తర్వాత పిల్లలు వచ్చినట్టుగా మీ పిల్లల మీదకి వస్తాయా? అలా రావాలంటే ఏం చేయాలి? అబ్రహాము గారు లాగా మీరు విశ్వసించాలి. యాకోబు గారు లాగా, ఇస్సాకు లాగా తండ్రి మాట ప్రకారంగా అతను కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక యాకోబు చూడండి, లోయ యూనికే తర్వాత తిమోతి 3 జనరేషన్స్. ఈ 3 జనరేషన్ మనం చూస్తే వాళ్ళకి ఎంత గొప్ప దీవెనాశీర్వాదం ఉందో మనకు అర్థం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ జనరేషన్ వాళ్ళకి కలిగేది ఉందా? నేను బ్లెస్సింగ్స్. ఈరోజు మీ పిల్లల పైన అలాంటి దీవెనలు ఉన్నట్టు మీరు ఎంత నీతివంతంగా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించారు. మీరు ఎంత నీతివంతంగా ఉన్నారు? దేవుడు మన నీతిని చూసి సంతోషించేలాగా ఉందా? మీ నీతి నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉందనేట్టుగా ఉందా? ఎలా ఉందండి? నీతిమంతుని తల మీదకి ఏమొస్తట? ఆశీర్వాదం. నువ్వు నీతిమంతుడు బట్టి మొదట నీ మీదకి వస్తాయి. నీ తల్లిదండ్రులు ఎవరు వేసుకున్నా నమ్మలేదు కాబట్టి నీ మీదకి వస్తాయి మొదట. ఆ దీవులు ఎవరి మీదకి రావాలి? ఇప్పుడు మరి వస్తాయంటారు ఏంటి? ఇలాగే కనుకుంటే రేపు సువార్త ఎంతమంది వస్తారు? ఇలా ఉంటే దీవులు వస్తాయా? ఏమొస్తాయి చెప్పండి. ఎల్లుండి క్లాస్ ఉంది, ఎంతమంది వస్తారు? దీవులు వస్తాయి. ఏమొస్తాయి? ఇంటి దగ్గర కూర్చుంటే బాగా వస్తాయి దీవులు. అంటే పొయ్యి దగ్గర కూర్చొని వండుకుంటే బాగా దీవులు వస్తాయి. అంటే క్యారేజ్ పట్టుకుని బయటకు వెళ్తే ఇంకా బాగా గొప్ప దీవులు వస్తాయి. అంటే అన్ని పనులు అయిపోయి అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్తున్నారు, ఇంకా గొప్ప దీవులు వస్తాయి కదండి. చిరాకు వేస్తుంది ఫోన్ ఉడుకొని చూడు, ఇంకా గొప్ప దీవులు. ఊసి పట్టట్లేదని చెప్పి దీవెన వేస్తే చూడు, ఇంకా గొప్ప దీవులు వచ్చారు. దీవులే ఇంకా మనకు అంతగా గొప్ప దీవులు వచ్చారు. నిజం చెప్తున్నాను, మీరు నీతిమంతుడిగా ఉంటే మీ తల మీదకి వచ్చిన ఆశ్రమం మీ పిల్లల మీదకి ఎలా వస్తుంది తెలుసా? నిజంగా నాకు ఎప్పుడు కూడా ఈ మాట ప్రకారంగా చాలా ధైర్యంగా చాలా సంతోషంగా ఉంటానండి. ఆ మాట ఏంటంటే సామెతల గ్రంథం నుంచి 20వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు ప్రభు సేవ చేస్తారు. మాకు అంటే ఆస్తులు అంటే ఇల్లు ఇవ్వండి, ఉన్న ఇల్లు ఒక తెప్పించు.
నేను చనిపోతే నా పరిస్థితి ఏంటని నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారండి, వాళ్ళకి ఏంటంటే చనిపోతే ఏమొస్తుందండి? పెన్షన్ వస్తుంది, డబ్బులు వస్తాయి, బోల్డ్ వస్తాయి, వాళ్ళకి బెనిఫిట్స్. మనకేముంది సేవకుడికి? నథింగ్, జీరో. నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని ఎప్పుడు ఆలోచించేవాడిని. అప్పుడు ఈ మాట నాకు చాలా గొప్ప ఆదరణ, ధైర్యాన్ని కలిగించేది. నేను నా దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని, నాకున్న నీతిని విడవకుండా ఉంటే నా దేవుడు నా పిల్లలు ఏం చేస్తాడనేది ఈ మాట చదివిన తర్వాత గొప్పగా నాకు నిశ్చయం వచ్చింది. పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు. ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు ఏం చేస్తాడు? మా నాన్న నాకు కాస్త సంపాదించిన నా కొడుకు అనుకోవచ్చు, నా కూతురు అనొచ్చు, కానీ నా తండ్రి ఏం చేస్తాడు తెలుసా? పర్లోకం తండ్రి వాళ్ళకి ఎలా చేస్తాడో చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతుడులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. మంచి మాట అండి. చూసారా? అంటే నువ్వు యథార్థవంతుడుగా, నువ్వు నీతిమంతుడు ఉంటే నీ పిల్లలని దేవుడు ఏం చేస్తాడండి? బ్లెస్ చేస్తాడు. నువ్వు నీ యాత్రను ముగించుకుని వెళ్ళిపోతావు, నీ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతావు. నా పిల్లలకి నేనేం సంపాదించలేదని నీకు చింత ఉండొచ్చు, కానీ నీ పిల్లలకి విలువైన సంపదగా దేవుడి పట్ల ప్రేమ, విశ్వాసాన్ని, భక్తిని నేర్పించే చూడు. అదేం చేస్తా తెలుసా? నీ పిల్లలు వారి తర్వాత ధన్యులయ్యేలాగా దేవుడు ఏం చేస్తాడండి? దేవునిగా వాళ్ళ తల మీదకి రప్పిస్తాడు. నువ్వు పడిన కష్టం, నువ్వు చేసిన భక్తికి, నువ్వు చేసిన విశ్వాసానికి దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? గట్టిగా చెప్పండి. ఆశీర్వదిస్తాడు. ఇదే భక్తిలో ఉంటే ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన భక్తిని సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, లోపం లేకుండా. అంతేనా? లోపం లేకుండా పరిశుద్ధతలో కావచ్చు, తండ్రి సేవ చేయడంలో కావచ్చు, తండ్రి సన్నిధిని అనుసరించడంలో కావచ్చు, లోపం లేకుండా మనం ఏం చేయాలండి? సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీ తదనంతరం మీ పిల్లలు ఏమవుతారు? అవుతారా? నిబ్బరంగా చెప్పగల ధైర్యంగా, దేవుడి కోసం నేను ఇప్పుడు ఏదేని చేయగలనండి, నా పిల్లల కోసం దాచుకుంటాను అనుకుంటే ఏమవుద్ది? ఉంటుంది. వాళ్ళకి ఆస్తులు ఇస్తే కానీ విలువైన దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను వాళ్ళు వారసులుగా చేయలేకపోవడం అనేది నిజంగా వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా సరే అది వృధాయేనా? దేవుని పిల్లలు ఇంకో మాట చూపించడం ముగిస్తాను. ఆఖరి మాట కీర్తన గ్రంథం నుంచి 37 కీర్తన 65 వచ్చు. కీర్తన గ్రంథం నుంచి 35 కీర్తన కీర్తన గ్రంథం నుంచి 35, 25. కీర్తన గ్రంథం నుంచి 35 కీర్తన 25 వచ్చు. ఆహా మా ఆశ తీరనే అని మనసులో వారు అనుకొనకపోకుందరు కదా. దాని ముందు మాట చూడండి. 37, నేను 30 చెప్పాను, క్షమించండి. 37, 25, 37 కీర్తన గ్రంథం నుంచి 25. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదంటాడండి. మంచి మాట. ఈ మాటలనండి మనకి ధైర్యం ఇస్తుంది. దేవుడి మాటలు మనకి ఎంత గొప్ప బలాన్ని ఇస్తాయంటే ఇదేనండి. నువ్వు నీతిమంతుడిగా తండ్రి సేవలోని అందరూ సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కాకుండా ఆత్మల సంపాదన కోసం పరిగెడుతుండే చూడు, ప్రయాసపడుతుండే చూడు అంటే. ఆస్తులు కాకుండా ఆత్మల కోసం ఆరాటపడతా చూడండి. ఇదిగో ఆ సమయంలో నీకు లోపల ఏముండదు అంటే నిజంగా దేవుడి కోసం బ్రతికితే మనకి ఏమంటే చెప్పండి, ఏమంటాయా? అన్నీ కోల్పోతాం. అలా పరిగెట్టేటప్పుడు మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లలు బెచ్చమెత్తుకుంటారు అనుకుంటారు, చాలా మంది బెచ్చమెత్తుకుంటారా? కాదండి, ఏం చెప్తున్నా చూడండి. నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను అంటే ఆయన అనుభవం చెప్తున్నాడు. ఎవరు?
కీర్తనకారుడు. ఆయన అనుభవం చెప్తున్నాడు దావీదు గారండి. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు చూస్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయనను నీతిమంతులు విడవపడటం కానీ మరి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ చూడలేదట. అంటే ఎంత గొప్ప దీవులు వస్తాయి చూడండి. చదువుతున్న మాట మీకు, పిల్లలకు దీవెనలకు ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? భయభక్తులు దేవుడి పట్ల కలిగి ఉండాలి. నువ్వు ఎంత నీతివంతంగా ఉంటావు, నువ్వు ఎంత యథార్థంగా ఉంటావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు ఎంత తండ్రికి ఇష్టడిగా పని చేస్తుంటావో అంతగా దేవుడు నీ పిల్లల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మామగారిని నేను చూశాను. ఆయన గురించి ఇలా చెప్పుకుంటాడు. మా మామగారు గొప్ప సువార్థకుడండి, చాలా మంచి ఆసక్తిపరుడు. మా బావమరిది భానుగారు మీకు తెలిసింది కదా, ఆయన ఒకప్పుడు స్కూల్ సరిగ్గా వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే సిల్వర్ సామాన్లు అమ్ముకోవడం. మా మామగారి పని కూడా ఆయన వేసుకుని నమ్ముకున్న తర్వాత సేవలోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. అవన్నీ వదిలేసాడు. ఇతనికి వెళ్ళమంటే ఇతను వెళ్ళొచ్చాడు సేవకి. అంటే సేవ ఆయన మా మామగారు ఉన్నంత వరకు సరిగ్గా చేయలేదట. చనిపోయాడు. చనిపోయిన తర్వాత అండి నిజం చెప్పంటారా, గొప్ప భయంకరమైన కష్టంలో కూరుకుపోయారండి. బోల్డ్ ఫైనాన్స్ లోట్లో కూరుకుపోయారు. స్పందన లాంటి వాటిలో కూరుకుపోయినప్పుడు చాలా అవస్థలు పడినప్పుడు ఇదిగో ఇతన్ని మాత్రం దేవుడు గుర్తు చేసుకున్నాడు. ఎవరిని? బాణుని గుర్తు చేసుకున్నాడు. మాస్టర్ గారిని గుర్తు చేసుకుని దేవుడు అద్భుత రీతిలో ఎప్పుడు కూడా స్టిల్ సహాయం చేస్తున్నాడు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. నువ్వు నిజంగా నీతిమంతుడు అయి ఉంటే నీ పిల్లలు ఎన్నడూ కూడా ఏ రోజు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదండి. దేవుడే వాళ్ళని అలా పోషిస్తున్నాడు. ఆయన ఎప్పటికీ అంటాడు, ఆయన ఎప్పటికీ 3 లక్షలు అప్పు అయిపోయాడు. రకరకాల కారణాలు చెప్తాడు. అంతవరకు టెన్షన్ ఉంటాడు. కానీ దేవుడు ఆ క్షణంలో ఏం చేస్తాడండి? ఎలాగోలాగా సాయం చేస్తాడు. ఎందుకంటే ఆ నాన్నగారు చేసిన సేవాపరిచయం గట్టిగా చెప్తాడు. అదే ఆ నాన్న ఆ రోజు కష్టపడ్డాడు కాబట్టి దాని మేలు ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు? ఆయన అనుభవిస్తున్నాడు. దావీదు గారు అదే చెప్తున్నాడు. ఆ చిన్ననాడు మొదలుకొని ముసలితనం వరకు ఇంకో నేను చూశాను. ఆయనను నీతిమంతులు విడపడ్డం కానీ వాళ్ళు ఏనాడు నువ్వు నీతిమంతులు కొట్టే దేవుడు నిన్ను వదిలేడు. నీ తల మీదకి దేవుడు తీసుకొచ్చి దేవుడు నిన్ను అనాదిగా ఎందుకు వదిలేస్తాడు? నీకు కావలసినవన్నీ ఇస్తూ తన సేవలు నేను నిలబెట్టుకుంటాడు. అంటే నీకు కావలసిన సమూహం ఉండడం అంటే దీవెనే కదా. అది అలా ఇస్తూ నీ తదనంతరం, మన తదనంతరం, వారి తదనంతరం ఎవరైతే అలా బతుకుతారో వారి తదనంతరం వారి పిల్లలు కూడా ఏం చేస్తారు? దేవుడు గొప్పగా ఇస్తున్నాడు. వారు ఎన్నడూ కూడా భిక్షం ఎత్తుకోవడం అనేది. ఈరోజు నీ పిల్లల్ని కోటీశ్వరులు చేయాలనుకుని పరిగెట్టి దేవుళ్ళలో కాకుండా లోకం వైపు నువ్వు వాళ్ళని పెంచుతున్నావేమో, ఆ రకంగా గైడ్లైన్స్ ఇస్తున్నావేమో. ఆ రకంగా మీరు ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులుగా కేర్ తీసుకున్నారా? మీరు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇలా ఆలోచిస్తుంది. అంటే వాడిని ఎక్కడ జాబ్లో పెట్టాలి, అబ్రాడ్లోనా లేదంటే ఇండియాలోనా ఆలోచిస్తున్నాను. కానీ ఇవి కాదు ఆలోచించవలసింది. ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఆత్మీయ తండ్రిగా నువ్వేం చేయాలి తెలుసా? నా కొడుకు గొప్ప, నాకంటే గొప్పగా విశ్వాసంలో, నాకంటే గొప్పగా నా కూతురు దేవుళ్ళో ఇగో అలా అనుకోవడమే కాదు, మీరు ముందు వాళ్ళ కళ్ళ ముందు నిస్వార్థమైన భక్తిని, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటాయి. దేవుడు అది చూసి మీ పిల్లలు ఏం చేస్తారంటే వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. అలా తీర్చిదిద్దాలని ఆశ మీకుంటే, లోకపరం కాకుండా దేవుళ్ళు ఎదగాలని మీకు ఆశ ఉంటుంది. ఏం చేయాలి? మొదటి మీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెంబడించాలి. మీరు ఏ రోజైనా దేవుడు సరే నమ్మకుంటారనుకో, ఆ రోజు అనుకో మీ పిల్లలకి మీకు ఇక నేను చేస్తాను తెలిసిందే కదా. కాబట్టి తల్లిదండ్రుల భయభక్తులు పిల్లలకి ఏం చేస్తాయండి? దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకొస్తాయా? వచ్చే అలాగా. మరి ఈ జనరేషన్లో నీవెంత గొప్పకుంటే నీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ దేవుడు అలా తీసుకెళ్తాడు. దావీదు తరతరాలను ఏం చేశాడు? దేవుడు నిలబెట్టాడా? దావీదుకి దీపం ఉండకుండా తీసాడా? ఉంచాడా? అలా ఉంచుతాడండి. అలా ఉండాలంటే తల్లిదండ్రులు నీ భక్తి ఎలా ఉందో ఆలోచించుకోండి. ఏమైనా లోపం ఉంటే దిద్దుకోండి. ఎప్పుడైనా దేవుడు వేడుకోండి.
మనం దేవుళ్ళు ఉంటూ మన పిల్లలు దేవుళ్ళో నడిపించాలి. అదే కదా గొప్పతనం. అలా ఉంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటే ప్రార్థించండి.